రీసెంట్గా హైందవ సభ జరిగింది, మనందరం చూసాం. అందులో చెనిజేరి స్వామి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఈవెన్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా వైరల్ అయినాయి. సో వాళ్ళ విషయానికి వస్తే అనంత శ్రీరామ్ గారు కల్కి సినిమాను కూడా ఇందులో తీసుకురావడం జరిగింది అంశం గురించి, అంటే సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. సో ఆ మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకుని మనం ఎలా రియలైజ్ అవ్వాలి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ప్రభావవంతమైన ఇండస్ట్రీ అది. అవును అవును. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా మతం మారిన వాళ్ళు కొంతమంది అదొక మిషన్గా పెట్టుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. యాక్టర్ సూర్య అని ఒక అతను ఉన్నాడు, అతని టెస్ట్ మనీ ఉంది. ఇప్పుడు జయసుధ ఆవిడ వీడియోలు ఉన్నాయి, ఆవిడ టెస్ట్ మనీస్, ఆవిడ అద్భుతాలు జరిగిందని చెప్తూ ఉంటుంది. దివ్యవాణి ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఎటొచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను హిందువుని అని ధైర్యంగా ప్రకటించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లోపల కొంతమంది కలిస్తే మనం మాకు కూడా లోపల ఉంటుందండి, బయటికి చెప్పలేము. ఎందుకు ఏం రోగం బయటికి చెప్పడానికి? వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం అంటే డిఫెన్స్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ భావజాలను కూడా ప్రశ్నిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. మీరు అంతలా చేయాల్సిన అవసరం లేదు. అంతగా చేయకపోయినా అట్లీస్ట్ నేను హిందువుని ప్రకటించుకోవచ్చు కదా, అలా చెప్పలేరు. మరి ఆ విధంగా చూస్తే ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు ఆయన ఓపెన్గా హిందూ భావజాలాన్ని వ్యక్తం చేయడం కానీ, దానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక డైరెక్టర్గా ఎవరికో నేను నో చెప్పాను, పాటలు రాయడానికి నో చెప్పాను అని చెప్పడం కానీ మనం ఆయన్ని వెల్కమ్ చేయాలి. అంటే ఇలాంటి భావజాలం ఇంకా ఇండస్ట్రీలో పెరగాలి, సినిమా ఇండస్ట్రీలో పెరగాలి, ఇంకా ఎక్కువ మంది రావాలి, బయటికి రావాలి. ఎందుకంటే సినిమా వాళ్ళని మతం మార్చి ఇక పలానా సినిమా స్టార్ మతం మారాడు అని చెప్పి వీళ్ళని కూడా మతం మార్చడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. అవును, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక పాస్టర్ ఏదో రోడ్డు మీద ప్రచారం చేస్తూ ప్రభాస్ మతం మారిపోయాడు అని చెప్తున్నాడు. ప్రభాస్ నాకు బాగా తెలుసు, ప్రభాస్ మతం మారిపోయాడు, ఆయన యేసుని నమ్ముతాడని చెప్తున్నాడు. అంటే కొన్ని బయటికి రావు కాబట్టి ఇంకేం చెప్పినా నమ్ముతారు అన్నట్టు. అదే సినిమా వాళ్ళని చూపించి మతం మార్చడం అంటే వీళ్ళు ఏ వ్యూహాన్ని కూడా వదిలిపెట్టరు. మతం మార్చడానికి ఎన్ని స్ట్రాటజీలు ఉన్నాయి అన్నీ వాడతారు. సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని వాడతారు. ధనవంతుల్ని ఎక్కువ టార్గెట్ చేసి రెండు రకాల ప్రయోజనాలు. ఎక్కువ ధనవంతులను టార్గెట్ చేస్తే 10% ఎక్కువ ఆదాయం వస్తుంది వీళ్ళకి. ఇక అంత పెద్ద వ్యక్తి మతం మారిపోయాడు, ఆయన యేసుని నమ్ముకున్నాక ఆయన ధనవంతుడయ్యాడు అని చెప్పి మళ్ళీ ఇంకొంతమంది సామాన్యులు మతం మార్చవచ్చు. ఇలా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు. అనంత శ్రీరామ్ గారు కల్కి సినిమాలో అంటే కన్నుండి దేవుడిగా నమ్ముతారా, నమ్మాలా, ఎందుకు నమ్మాలి అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే అసలు హైందవ సభలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే ఆయన ఎంత గట్టిగా ఉన్నారు, కరుడు గట్టిని హిందువా కాదా అనేది అర్థమైపోయింది. సో ఆయన అక్కడికి వచ్చారు అని అంటే మీన్స్ హీస్ కంప్లీట్లీ హిందూ 110% అని అర్థమైంది. ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది దాన్ని నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. నెగిటివ్ అంటే గతంలో కూడా ఆయన కొన్ని పాటలని ఇట్లా చేశాడు కదా, అంటే హిందుత్వానికి సంబంధించి కొన్ని జరిగినాయి కదా అని మాట్లాడుతున్నారు. బహుశా అది పొరపాటు వల్ల, తెలియనితనం వల్ల, అప్పట్లో ఆయనకున్నటువంటి ఆలోచన విధానం వల్ల కొన్ని పాటలు రాసి ఉండొచ్చు అవసరం కొద్దీ. అంటే సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్ మనకు తెలియదు. సో కానీ ఈరోజు మనం ఎప్పటికైనా సరే ఈరోజు అతను ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు అంతమంది లక్షల మంది సమక్షంలో హిందుత్వం గురించి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో హిందుత్వానికి వ్యతిరేకంగా పాటలు రాస్తాడని కానీ అలాంటి విధానంలో వెళ్తాడని కానీ చెప్పి మనం భావించలేం. అంటే ఈవెన్ కొన్ని సినిమాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. సో ఒక రాయి తీసుకొచ్చి పాన్ పరాక్ పూసేస్తే అమెరికన్ ఒక సినిమాలో దాన్ని అలా చూస్తారా, ఇలా కించపరిచే విధంగా కొంతమంది డైరెక్టర్ సీన్స్ క్రియేట్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు సినిమాలు తీసే పద్ధతి కూడా మారాలనేటువంటి విధంగా కూడా ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది. అదే పీకేలో చాలా దారుణంగా చేశారు. ఇప్పుడు 3 వ్యవస్థల గురించి ప్రశ్నించే విధంగా మేము ఆ సినిమాని తీసామన్నట్లు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ హిందుత్వంలో డైరెక్ట్గా దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ సాంప్రదాయాలని లోపభూయిష్టంగా చూపించడం, లేకపోతే శివుడు వేషంలో ఉన్నటువంటి వ్యక్తిని పరిగెత్తిస్తూ ఇతను వెంటబడటం, క్రిస్టియానిటీని కొద్దిగా టచ్ చేశారు. కానీ ఇస్లాం జోలికి అసలు వెళ్ళలేదు చూడండి. ఒక మసీదుకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు వచ్చి తంతారని భయం వీళ్ళకి. అదే అన్న ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి లేకపోతే వాళ్ళది ఏదైనా కానీ ఎవ్వరూ టచ్ చేయరండి, ఎవరు కనీసం ఒక మాట కూడా మాట్లాడరు. కానీ హిందుత్వానికి సంబంధించి ఎందుకు అన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? ఇప్పుడు తేనె తుట్లు ఉంటాయండి, చెట్ల మీద తేనె తుట్లు ఉంటాయి, మంచి మధురమైన తేనె ఉంటుంది అందులో. మీరు వెళ్ళి గబుక్కని తీసేసుకుంటారా తేనె తుట్టి కనపడగానే? లేదు. ఎందుకని? అవి కొడతాయి కాబట్టి. మన హిందువులు కొట్టరు కాబట్టి. నేను విన్నాను యాక్చువల్లీ, ముస్లిం కమ్యూనిటీలో వాడికి తెలిసినా తెలియకపోయినా
పలానా వాడికి అంటే ఆ కమ్యూనిటీకి చెందిన వాడికి ఏదైనా దెబ్బ తగిలింది, పలానా వాడు కొట్టాడంటే మంద వస్తారు, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తారు. కానీ హిందువుకు తగిలిందంటే ఓ తగిలిందా, అయ్యో పాపం, అదే కదా. అంటే అక్కడ అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంది, టీం వర్క్ లాగా ఉంది. సో ఏం జరిగినా కానీ వాడు మా కమ్యూనిటీకి సంబంధించిన కానీ మేము ముందు ఉండాలనేటువంటి ఆలోచన విధానం వాళ్ళలో ఉంది, కానీ మన హిందువుల్లో లేదు. అది లేకపోవడం వల్లే ప్రతి ఒక్కడు హిందుత్వానికి సంబంధించి పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఏలైతే చూపిస్తున్నాడు అనేది ఉంది. చిన్నప్పుడు మనందరం కథ చదువుకున్నాం కదా, 7 చేపలు కదా, చేపలు ఎందుకు అనలేదని. చివరికి ఏమైంది, ఒక చేమ దగ్గరికి వెళ్ళింది కథ, నా పొట్టలో వేలు పెడితే నేను కొట్టనా అనేది. కానీ ఆ చీమకు ఉన్నటువంటి పౌరుషం కానీ క్షాత్రం కానీ ఈరోజు హిందువులకు లేకుండా పోయింది. పొట్టలో వేలు పెడితే చీమ తాను చనిపోయిద్ది అనే విషయం తెలిసిన పిసరంత జీవి ఎంత పెద్ద జీవినైనా పోరాటం చేస్తుంది, తిరగబడుతుంది. కానీ హిందువులకు ఆ పౌరుషం లేదే. ఇప్పుడు టెస్ట్ మన ట్రోల్స్ అని మేము చేస్తున్నాం. ఆ ట్రోల్స్లో ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన వీడియోలు ప్లే చేస్తాం. అవును, వాడు దొంగ సాక్ష్యం చెప్తాడు, నేను పెద్ద హిందువుని, పెద్ద భక్తిపరుణ్ణి, నేను ఆ దేవుని పూజించాను, ఈ దేవుని పూజించాను, కానీ వాళ్ళ వల్ల నాకు పని అవ్వలేదు, వాళ్ళు చేతగానోళ్ళు. ఇదొక ప్యాటర్న్. ఇంకొకటేమో అసలు వాళ్ళు దెయ్యాలు, దుష్టశక్తులు, ఈ విధంగా దూషించేవాళ్ళు ఒక వర్గం. ఇట్లా గుంపులు కట్టలుగా ఈ సాక్ష్యాలు టెస్టిమోనీలు అని చెప్పి దైవదోషం చేస్తున్నారు. దీన్ని మనం ట్రోల్స్ అని చెప్పి వాళ్ళ మాట్లాడిన లోపాలన్నీ చూపించి దొంగ సాక్ష్యాలు చెప్తున్నారని చెప్పి అవగాహన తీసుకొస్తుంది. వాళ్ళకి కౌంటర్గా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మాట్లాడిన దైవదోషం అంతా పక్కన పెట్టేసి మేము కౌంటర్గా మాట్లాడిన దాని మీద కేసులు పెడుతున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు మా ఆఫీస్కి. చూసాను. ఇప్పుడు దీని మీద మేము ప్రశ్నించాలని చెప్పి ఒక ర్యాలీకి పిలిపించాం. ఇంత దైవదోషణ జరుగుతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? రాజకీయ నాయకుల్లో హిందువులు లేరా? ఎమ్మెల్యే ఎంపీల్లో హిందువులు లేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? హిందువులు కాదా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులే కదా. అవును. మంత్రుల్లో ఎంతోమంది హిందువులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎంపీలు ఎంతోమంది హిందువులు ఉన్నారు, అన్ని పార్టీల రాజకీయ నాయకుల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి మనోభావాలు దెబ్బతినట్లేదా? దైవదోషం జరుగుతుంటే వాళ్ళకి పట్టదా? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఇప్పుడు ఒక సామాన్యులమైన మేము ఫైట్ చేస్తుంటే అయితే గీతే మాకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి మా మీద మళ్ళీ కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కనీసం మద్దతు ఇచ్చేవాళ్ళు లేరా? అంటే వ్యవస్థల్లో ప్రభావిత స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు, వాళ్ళకి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఎవరు మాట్లాడట్లేదు. సామాన్య జనంలో ఆవేదన ఉంది. వాళ్ళంటే రాజకీయ నాయకులకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి అని వాళ్ళు రావట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. అవునండి. ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించాలి? మీరు వెళ్ళి వాళ్ళ చర్చల గురించో వాళ్ళ మతం గురించో మీరు మాట్లాడండి అని మేము అడిగితే మనకెందుకు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళడం అని మీరు అంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు వచ్చి మన మీద పడుతున్నారు కదా. మీరు ఫస్ట్ మీరు ఒక హిందూ అని తర్వాత రాజకీయ నాయకుడు. అవును, కానీ అలా ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు రాజకీయ నాయకులు? అంటే హిందువుల్లో ప్రశ్నించేటప్పుడు అదే తీసుకురావాలి. అంటే గంపకొత్తగా హిందువుల ఓట్లు హిందుత్వం మీద అంటే దాని మీద ఆధారపడి లేవు, కులాల వారిగా విడిపోయి ఉన్నారు. కానీ వేరే ఈ 2 వర్గాలు ఈ 2 ముఠాలు మాత్రం రిలీజియన్ బేస్ మీద ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మతం మీద వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మత ప్రాతిపదిక మీద హిందువులకి ప్రయోజనాలు ఉండవు, కులాల వారిగా విడదీస్తారు. అందుకే హిందూ ఓటు బ్యాంక్ తయారు కావాలి. ఇప్పుడు హిందుత్వ ప్రయోజనాలని కాపాడే వాళ్ళకే, పరిరక్షించే వాళ్ళకే హిందువులు ఓట్లు వేయాలి, వాళ్ళనే ప్రభుత్వంలో కూర్చోబెట్టాలి. ఇప్పటికీ మెజారిటీ హిందువులే కదా. అంటే ప్రజల్లో మార్పు రావాలి అంటారు హిందువుల్లో ప్రధానంగా. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు ఏర్పడవుతాయి. మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులే ఉన్నారు. కానీ ఈరోజు కూడా హిందువులకి సమాన హక్కులు చాలా విషయాల్లో. వాళ్ళ మసీదులు వాళ్ళ చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, కానీ దేవాలయం నుంచి మళ్ళీ ట్యాక్స్లు కట్టాలి. దేవాలయాల మీద వచ్చే ఆదాయం మస్జిదులకు మాత్రం ఎటువంటిది లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ రూపంలో. హిందూ దేవాలయాలు ట్యాక్స్ రూపంలో పే చేయాలి. సో అంటే అవే దేవాలయాలు, ఆ 2 దేవాలయాలు కాదా? అంతే కదా. అలా అయితే అధికారికంగా ప్రకటించండి. ప్రభుత్వం దృష్టిలో దేవుడు అంటే హిందూ దేవుడే. మేము అధికారికంగా ఏదన్నా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పూజలు చేసినా ఏం చేసినా కూడా హిందూ ఆచారాల ప్రకారమే చేస్తాము. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇతర మతస్థులకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళ ఆనవాళ్ళు కానీ ఉండకూడదు. హిందూ దేవుళ్ళ చిత్రపటాలు వాళ్ళ ఆనవాళ్లే ఉండాలి. ఇది ప్రకటించండి ఓపెన్గా. ఎందుకంటే
హిందూ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలనే మీరు దేవాదాయ శాఖగా పరిగణిస్తున్నారు కాబట్టి. ఎస్. సో ముఖ్యంగా ప్రజల్లో ఈ మార్పు రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరుణాకర్ గారు.